శాన్వి గారు ఇక్కడ చూడండి. హలో హలో, తీసేస్తాను అయితే వీడియో. ఇంకా ఎక్కడ నేర్చుకున్నావు ఈ మస్తు మస్తులే ఇట్లాంటివన్నీ? యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇట్లా చెప్దామని. ఏం బాగాలేదు. హాయ్ గాయ్స్, నా పేరు నివి. ఎటున్నారా? మస్తులే. నేను యూట్యూబ్ తీస్తాను. అందరూ లింక్ ఇచ్చాను కింద చూసుకో. నీకు యూట్యూబ్ లేదు తిక్కదానా? లింక్ ఛానల్ లింక్ అట్లా ఏం అవ్వదు. కింద లింక్ ఉంది, చూసుకోండి. నేను బాగా తెస్తాను, బాగా పోస్ట్ ఇస్తాను, బాగా వీడియోస్ ఇస్తాను, బాగా డాన్స్ చేస్తాను. మీకు అందరికి చూపిస్తాను. కింద లింక్ ఉంది, చూసేసేయండి. ఒకవేళ ఛానల్ పెడితే చూద్దాంలే. ఒకవేళ ఛానల్ పెడితే చూసేద్దాంలే. మీ కొత్త వీడియోస్లో మేము ముందుకున్నాము, మీరు చూసేసేయండి. అలా బట్టి పట్టకూడదు. మనకు ఛానల్ లేదు కదా, నీకు నువ్వు సొంతంగా చేయాలా. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు? బాబాయ్ నేను ఒక పాట చెప్తా బాబాయ్. నేను రెండు పోయాను చెప్తా బాబాయ్. సరే చెప్పు. నా పేరు శాన్వి మోక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. నేను 7 పద్యం చెప్పబోతున్నాను. బట్టి చదివి బట్టి పెట్టుట వారు సారం ఎదురు వచ్చిన. చెప్పు. నాతకు చూస్తావు ఏంటి? నీకు గుర్తు లేకపోతే ఇంకెట్లా? బట్టి చదివి బట్టి పెట్టుట వారు సారం ఎదురు వచ్చిన. చదవలయు అయిపోయింది, మర్చిపోయాను. అదొద్దులే రెడీ. ఇంకొకటి మా మేడం నేర్పించి నాకు చెప్తా. నిన్ననే నేర్చుకున్నావు, అప్పుడే మర్చిపోయాను. నేను ఇంకోటి చెప్తా మా మేడం. సరే, ఏదైనా చెప్పు. పాఠాన్ని, తెలుగు బిడ్డ పాఠాన్ని 1కి 10 సార్లు చదివి భావాన్ని తెలుసుకొని బట్టి చెప్పకూడదు. భావాన్ని తెలుసుకొని చదవాలి. బాబాయ్ నేను నేర్చుకుంటా బాబాయ్. అయిపోయింది, నువ్వు నేర్చుకునేది మర్చిపోయినావు ఇంకా. సరే చాలే, నీకు మత్తికుండే చెప్పు, గుర్తున్నది. ఫస్ట్ కా నుంచి వద్దులే శాన్వి, ఇంకా చాలే. తెలుగు బిడ్డ పాఠాన్ని 1కి 10 సార్లు చదివి ఏంటి? తెలుగు బిడ్డ 1కి 10 సార్లు తెలుగు బిడ్డ పాఠాన్ని 1కి 10 సార్లు చదివి బట్టి పెట్టకూడదు. భావాన్ని తెలుసుకొని చదవాలి. అట్లయితే భావాన్ని తెలుసుకొని చదవాలా. థ్యాంక్ యూ. అంతేనా? Done.